నమస్కారం సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి? మేము కామారెడ్డి డిస్టిక్. ఓకే, ఏంటి సమస్య ఏంటి మీది? సార్ మేము క్రాప్ లోన్ తీసుకున్నాం సార్. ఓకే. అయితే మాకు రుణమాఫీ రాలేదు సార్. అయితే మరి ఎట్లా అని సార్ దగ్గర పోతే మా దగ్గర ఇంకేం పర్మిషన్ రాలేదు, మాకు తెలియదు అంటున్నారు బ్యాంకర్లు. ఎంత ఎంత తీసుకున్నారు లోను? సార్ 50,000 తీసుకున్నాం సార్. మాకు ఎకరమే భూమి ఉంది. 50,000 ఎప్పుడు తీసుకున్నారు? 2018, 19 ఎప్పుడు? మేము 24లో తీసుకున్నాం సార్. 2024 అంటే మొన్న తీసుకున్నారు. అవును సార్. మరి ఇప్పుడు మేమైతే ఓట్లు వేసినాం కదా సార్. కరెక్టే, ఓట్లు వేసిరు, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబరు 9వ తారీఖు లోపల ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళ లోన్లు మాఫీ చేస్తామన్నారు. సో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు తీసుకున్నారు, ఆ డేటు దాటిన తర్వాత మీరు లోన్ తీసుకున్నారు. లెక్క ప్రకారం అయితే మీకు మరి ఈ యొక్క రుణమాఫీ అనేది వర్తించదు సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎకరమే భూమి ఉంది సార్. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 లక్షలు తీసుకుంటారు, మేము ఎకరం ఉంది కదా సార్. మాకు కరెక్టే బాబు, నువ్వు చెప్పింది కరెక్టేనే. కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల్లో ముంగల్నే చెప్పారు, ఎవరైతే లోన్లు తెచ్చుకోని వాళ్ళు ఉంటారో లోన్లు కూడా తెచ్చుకోరి, ఈ యొక్క ఎన్నికలు అయిపోగానే మేము రుణమాఫీ చేస్తాము. అంతకుముందే చెప్పారు, 2 నెలల ముంగలే చెప్పారు. ఒక 2 నెలల ముంగల లోన్ తెచ్చుకున్నా మీరు ఎలిజిబుల్ అయ్యేటోళ్ళు, అర్హులు అయ్యేటోళ్ళు. మీ 60,000 రూపాయలు పెద్ద విషయం కాదు. మొదటి విడతలో జాబితాలోనే మాఫీ అయిపోయేది. కానీ మీరు ఆ డేటు, ఆ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎలిజిబుల్ కారు. మరి దీనికి సంబంధించి మనం ఏం చేయలేము ఈ సమస్య మీద. ఖచ్చితంగా మీ సమస్య యావత్తు తెలంగాణ ప్రజానికం మొత్తం వింటున్నది. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఇటువంటి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తాం. మరి చూద్దాం ప్రభుత్వం మీలాంటి వాళ్ళ విషయంలో మరి ఏమైనా చొరవ తీసుకుంటారా భవిష్యత్తులో అనేది. మేము బీద ప్రజలం సార్, మాకు ఎకరమే భూమి ఉంది, మేము ఎట్లా బతకాలి సార్? ప్రతి 2 లక్షల మార్కులు ఉన్న వాళ్ళు సంతోషంగా కూడా మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. మేము ఓట్లు కూడా వేసినాం కదా సార్. అవునవును, అర్థమైంది, బాగా అర్థమైంది బాపు. కానీ చెప్పండి సార్, మా బాధ ఏందో మీరు చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మరొక కాలర్తో మాట్లాడదాం. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. 2024లో లోన్ తీసుకున్నాం, ఆ లోన్ మాఫ్ అవుతుందా అంటూ కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు. ఎస్, మరొక